హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ మీద అభ్యంతరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి తమ ఇళ్లకు మార్కింగ్ చేయడం మీద గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఏకంగా కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు ఆయన ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నా స్పందన రాకపోవడంతో కోర్టుకెళ్లారు జానారెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వాళ్లే కావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడ్డట్టయింది. నగరం నడిపొడ్డున కాంక్రీట్ అరణ్యం మధ్య ఉన్న 400 ఎకరాల అరణ్యమే కేబీఆర్ పార్క్గా మారింది. ఒకప్పుడు ప్రిన్స్ ముక్రంజాకు వాళ్ల నాన్న అజంజా బహుమతిగా ఇచ్చిన స్థలమది. కేంద్రం అనుమతితో దీన్ని 1998లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చుట్టూ ఫెన్సింగ్ చేయటం, అది మార్నింగ్ వాకర్స్కు, నెమళ్లకు అనువుగా మారటం తెలిసిందే. పార్కు చుట్టూ ఉన్న రోడ్డు వెడల్పు 50 నుంచి 100 అడుగులు దాకా ఉండగా ట్రాఫిక్ సమస్యల కారణంగా దాన్ని 120 అడుగులకు పెంచాలని, అందుకోసం అవసరమైన చోట్ల భూసేకరణ జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి 2016లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్లైఓవర్లు కట్టాలని నిర్ణయించింది. అయితే పర్యావరణ ప్రియులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. దాంతో 8 ఏళ్ల పాటు ఆ ఆలోచన పక్కన పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ మార్చింది. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా 7 ఉక్కు వంతెనలు, 6 అండర్ పాస్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం భూసేకరణ జరపడానికి రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపార సంస్థలు మార్కింగ్ చేసింది. దీంతో కొన్ని ఇళ్లు పూర్తిగానూ, కొన్ని ఇళ్లు పాక్షికంగానూ కూలగొట్టాల్సి వస్తుంది. 1394 చెట్లు కూడా కొట్టివేయాల్సి ఉంటుంది. రోడ్డు నంబర్ 92 కాలనీ వాసులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదులు చేసి సమాధానం రాక కోర్టుకు వెళ్లారు. మళ్లీ పిటిషన్ పెట్టమని బాధితులకు పరిశీలించాలని చీఫ్ సెక్రటరీని, కమిషనర్ను కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన కుందూరు జానారెడ్డి ఇంటి మీద 43 అడుగుల 3 అంగుళాలు మార్క్ చేశారు. అంటే ఆయన స్థలంలో 700 గజాల మేర స్థలాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అంటే స్థలంతో పాటు ఇల్లు కూడా కూల్చివేయక తప్పదు. అదేవిధంగా రోడ్డు నంబర్ 45, 92 కూడలిలో ఉన్న సినీ హీరో బాలకృష్ణ ఇంటి మీద కూడా మార్కింగ్ చేశారు. ఆయన ఇంటికి 2 వైపులా సేకరించాల్సి ఉండటంతో దాదాపు సగం పోతుందని అంచనా వేశారు. ఇప్పటికీ ఈ నాయకులిద్దరూ తమ ఇళ్ల మీద మార్కింగ్ చేయటం పట్ల కోపంతో ఉన్నారు. ఇలా ఉండగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా తన ఇల్లు కూల్చవద్దంటూ ప్రజావాణి కార్యక్రమంలో ఒక వినతిపత్రం ఇచ్చారు. రోడ్డుకు అవతలి వైపున్న ప్రభుత్వ భూమి నుంచి సేకరించే అవకాశం పరిశీలించి తమ ఇళ్లను వదిలేయాలని కోరారు. అక్కడ స్పందన రాకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవాడే అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్లటంతో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.